హాయ్ హలో అందరికి నమస్కారం. సో ఈ సెషన్ లో లాగింగ్ టు డేటాబేస్ యూజింగ్ ఎన్లాగ్ ఇన్ ASP.NET కోర్ వెబ్ పేజ్ చూద్దాం. సో ఈ ప్రీవియస్ లో వచ్చేసి ఎన్లాగ్ యూజ్ చేసి కన్సోల్ లో కానీ అలానే మనకి ఫైల్లోకి ఎలా తీసుకుంటాం అనేది చూసాం. అండ్ దీనిలో డేటాబేస్ లోకి ఎలా తీసుకుంటాం అనేది చూద్దాం. అండ్ దీనిలో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్ గా లైక్ ఒక డేటాబేస్ క్రియేట్ చేసుకుంటున్నా. సో దానిలో ఐడి, డేట్, లెవెల్ అండ్ మెసేజ్, లాగర్ అండ్ ఎక్సెప్షన్. సో ఇవి కాలమ్స్ కింద తీసుకున్నాం, రైట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లైక్ మనకు కావాల్సిన ఏదైతే నుగట్ ప్యాకేజెస్ ఉంటాయో నుగట్ ప్యాకేజెస్ అనేది ఇన్స్టాల్ చేద్దాం. సో బిఫోర్ దట్ నేను ఏం చేస్తున్నానంటే డేటాబేస్ అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నా విత్ కాలమ్ విత్ టేబుల్ నేమ్ లాగ్ ఎంట్రీస్. నేను ఇక్కడ ఆల్రెడీ తీసుకున్నాను. సో క్రియేట్ డేటాబేస్ లాగిన్ DB ఎగ్జిక్యూట్ అండ్ యూజింగ్ ది లాగిన్ DB లైక్ నేను టేబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాను, రైట్. సో టేబుల్ అనేది నాకు ఇక్కడ క్రియేట్ అయింది. సో డేటాబేస్ లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. లాగిన్ DB అండ్ టేబుల్ లాగ్ ఎంట్రీస్, రైట్. సో లాగ్ ఎంట్రీస్ కోసం తీసుకున్నాం, ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు కావాల్సిన నుగట్ ప్యాకేజెస్ ఎన్లాగ్, అలాగే ఎన్లాగ్ వెబ్ ASP.NET Core, అలానే డేటాబేస్ అండ్ మైక్రోసాఫ్ట్ డేటా SQL క్లయింట్. సో ఈ ప్యాకేజెస్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకున్నాం. ఫస్ట్ ఎన్లాగ్, నెక్స్ట్ వన్ ASP.NET Core, తర్వాత డేటాబేస్, నెక్స్ట్ వన్ SQL క్లయింట్. రైట్, ఇన్స్టాల్ అయినాయి. అండ్ సో ఇక్కడ చెక్ చేద్దాం. సో nlog.config ఫైల్ అనేది మనకి జనరేట్ అవ్వలేదు, లైక్ మనం ఇక్కడ తీసుకుందాం. యాడ్ న్యూ ఐటమ్, XML nlog.config, రైట్. సో ఇట్స్ XML ఫైల్. సో మనం ప్రీవియస్ లో ఏదైతే తీసుకున్నామో XML పాత్, సో సేమ్ యాజ్ యూజువల్ XML సంబంధించి ఈ nlog ని మనం ఇక్కడ రిజిస్టర్ చేస్తున్నాం. సో సేమ్ సినారియో, రైట్. సో XML వర్షన్ లైక్ అలాగే ఎన్లాగ్ రిజిస్ట్రేషన్, ఆటో రీలోడ్, లైక్ మనం అప్డేట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా రీలోడ్ అవ్వాలి. అలాగే ఇంటర్నల్ లాగిన్స్ అండ్ లాగ్ ఫైల్ అనేది, రైట్. అండ్ అసెంబ్లీ లైక్ ASP.NET కోర్ యూస్ చేస్తున్నాం. సో అందుకని చెప్పేసి అసెంబ్లీ అనేది యాడ్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ టార్గెట్ వచ్చేసి లైక్ ఎసింక్రోనస్ మనకి ఇక్కడ ట్రూ పెట్టుకున్నాం, రైట్. అండ్ అలానే టార్గెట్ నేమ్ డేటాబేస్ అండ్ టైప్ వచ్చేసి డేటాబేస్ అండ్ కనెక్షన్ స్ట్రింగ్ ఇక్కడ మనం చేంజ్ అనేది చేయాలి, రైట్. సో కనెక్షన్ స్ట్రింగ్ యాక్చువల్గా మనకి SQL సర్వర్ లో సర్వర్ పాత్ ఏముందో ఒకసారి చెక్ చేద్దాం. సో ఇది కాపీ చేసుకుందాం, ఓకే. సో ఇక్కడ సర్వర్ పాత్ వచ్చేసి నాకు, రైట్. అండ్ డేటాబేస్ లాగిన్ DB మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం. సో ట్రస్టెడ్ కనెక్షన్ అండ్ యాప్ రెడీ ఫ్రేమ్వర్క్, రైట్. సో ఇక్కడ మనకి లాగ్ ఎంట్రీస్ టేబుల్ లో మనకి ఏమేమి కావాలంటే డేట్, లెవెల్, మెసేజ్, లాగర్ అండ్ ఎక్సెప్షన్. సో ఇన్సర్ట్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ లైక్ ఇవి పారామీటర్స్, రైట్. సో పారామీటర్స్, సో డేట్, అలాగే లెవెల్, మెసేజ్, లాగర్ అండ్ ఎక్సెప్షన్ మనం స్ట్రింగ్ లో తీసుకుంటాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసాం, రైట్. రైట్, బ్లాక్ హోల్ అనేది ఎందుకు తీసుకుంటాం, లైక్ ఏదంటే లైక్ సపోజ్ ఇక్కడ చూడండి మైక్రోసాఫ్ట్ సిస్టమ్ అన్న. సో ఈ మైక్రోసాఫ్ట్ నుంచి లైక్ ఎనీ లైక్ అనానమస్ మెసేజెస్ వస్తే వాటిని డిస్కార్డ్ చేస్తుంది, రైట్. సో రైట్ టు రైట్ అండ్ ఫైనల్ గా మినిమం లెవెల్ ట్రేస్ నుంచి తీసుకుంటున్నా, రైట్ టు డేటాబేస్ అని తీసుకున్నాం. క్లియర్.
అండ్ నా program.cs ఫైల్లో builder డాట్ builder డాట్ services డాట్ clear builder డాట్ login డాట్ సో క్లియర్ ప్రొవైడర్ సో ప్రొవైడర్స్ ని క్లియర్ చేస్తాం అండ్ ఇది సేమ్ వే బిల్డర్ డాట్ సర్వీసెస్ డాట్ యాడ్ లాగిన్ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటిది ఇది సర్వీసెస్ డాట్ యూస్ లాగిన్ డాట్ యూస్ builder dot host I think right so host dot use nlog సో ఇది కూడా తీసుకున్నాం ఒకసారి చూద్దాం builder dot host dot use nlog లైక్ అది మనకి సో ప్యాకేజ్ nlog వైపు వచ్చింది కాబట్టి ఓకే రైట్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లైక్ టెస్ట్ కంట్రోలర్ క్రియేట్ చేద్దాం సో ఫస్ట్ థింగ్ వచ్చేసి డేటాబేస్ క్రియేట్ చేసాం అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం కాన్ఫిగరేషన్ తీసుకున్నాం nlog కాన్ఫిగ్ లో XML ఫార్మాట్ లో తీసుకున్నాం రైట్ సో ఇవన్నీ ఆల్రెడీ ప్రీవియస్ లో మనం డిస్కస్ చేసినవి రైట్ అండ్ ప్రోగ్రామ్ లో లైక్ ఇది ఇంతకు ముందు ప్రొవైడర్స్ ఏమంటే వాటిని రిమూవ్ చేసి మళ్ళీ nlog ప్రొవైడర్ లైక్ ఏదైతే nlog ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉంటుందో దాన్ని లాగిన్ పర్పస్ లో యూజ్ చేయమని చెప్పి తీసుకున్నాను సో ఏపీఐ కంట్రోలర్ సో టెక్స్ట్ కంట్రోలర్ అండ్ read only logger and constructor సో ఇక్కడ లాగర్ ని మనం ప్రైవేట్ వేరియబుల్ తీసుకున్నాం సో డిపెండెన్సీ ఇంజెక్షన్ రైట్ అండ్ నా సేమ్ యాజ్ యూజువల్ గెట్ మెథడ్ ఏదైతే రాసామో సేమ్ సో అంటే డేటాబేస్ లో వచ్చేసి మనకి ఇక్కడ మనం తీసుకున్నది ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో లాగిన్ అనేది మనకి దానిలో స్టోర్ అవుతుంది రైట్ గెట్ మెథడ్ ఫస్ట్ ట్రేస్ నుంచి తీసుకున్నాం మనం సో జాగ్రత్తగా గమనించండి ట్రేస్ నుంచి తీసుకున్నాం కదా మనం ట్రేస్ నుంచి తీసుకున్నాం సో అందుకని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ ట్రేస్ నుంచి స్టార్ట్ చేస్తాం డీబగ్ ఇన్ఫర్మేషన్ వార్నింగ్ అండ్ క్రిటికల్ ఆర్ ఫ్యాటల్ ఎర్రర్ అన్నాం లైక్ ఎప్పుడైతే ఇవన్నీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇక్కడ ఎక్సెప్షన్ అయితే వస్తుంది అప్పుడు లాగ్ ఎర్రర్ అనేది వస్తుంది రైట్ సో రన్ చేద్దాం సో గెట్ మెథడ్ ఎగ్జిక్యూట్ సో చెక్ యువర్ లాగ్ సో లాగ్ చెక్ చేసుకోమంటుంది డేటాబేస్ లోకి వెళ్ళాం అండ్ డేటాబేస్ లో లాగిన్ డిబి లాగ్ ఎంట్రీస్ సో లాగ్ డీటెయిల్స్ అనేది మనకు వచ్చింది రైట్ సో మెసేజ్ లైక్ ఎక్సెప్షన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మాత్రం మనకి ఇది ఇక్కడ చూసింది లోడెడ్ బై ఎక్సెప్షన్ మెసేజ్ అనేది రైట్ క్లియర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సపోజ్ కస్టమైజేషన్ సపోజ్ నేను ఒక టేబుల్ ఏదైతే తీసుకున్నానో ఆ టేబుల్ మీద సపోజ్ నాకు ఏదైనా అడిషనల్ కాలం కావాలి ఇన్క్యూక్యూ అనేది నేను ప్రొవైడ్ చేయాలని అనుకుంటాను అనుకోండి సపోజ్ సో అలాంటి కేసులో ఏం చేస్తానంటే లైక్ ఇంకొక టేబుల్ నేమ్ అనేది అంటే కాలం నేమ్ అనేది నేను యాడ్ చేస్తున్నాను రైట్ కాలం నేమ్ యాడ్ చేస్తున్నాను అండ్ ఆల్టర్ టేబుల్ నేమ్ యాడ్ ఇన్క్యూఐడి ఐడెంటిఫైర్ అని చెప్పి నేను ప్రొవైడ్ చేస్తాను ఓకే టేబుల్ ని ఆల్టర్ చేసి ఒక ఇన్క్యూఐడిని నేను ప్రొవైడ్ చేస్తాను ఇనిషియల్ గా అది మనకి సో ఇప్పుడు చెక్ చేద్దాం ఓకే సో ఇనిషియల్ గా నల్ వాల్యూస్ ఉంటే ఇన్క్యూఐడిలో రైట్ ఇన్క్యూఐడి యాడ్ చేసాం సో బేసిక్ గా దీంట్లో నల్ వాల్యూస్ ఉంటాయి అండ్ నా
సో యూనిక్ ఐడి అనేది యాడ్ చేసాం కదా. అండ్ ఇప్పుడు మళ్ళీ అగైన్ మరి ఈ చేంజెస్ అనేది దీనిలో ప్రొవైడ్ చేద్దాం. సో ఏదైతే మనం యూనిక్ ఐడి అనేది యాడ్ చేసామో అక్కడ, రైట్, ఆర్ సేమ్ అదే చేంజ్ చేయాలంటే కనుక, అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది కదా, సో దాన్నే చేంజ్ చేయాలంటే కనుక లైక్ ఇక్కడ మనకి ఇన్సర్ట్ లాంగ్ లో లైక్ ఇక్కడ యూనిక్ ఐడి అనేది ఒకటి యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఇది చేంజెస్ చేద్దాం కాన్ఫిగ్ ఫైల్లో. సో యూనిక్ ఐడి అండ్ పారామీటర్, యూనిక్ ఐడి మనం ఇక్కడ ప్రొవైడ్ చేసాం, బట్ పారామీటర్ కూడా మనం ప్రొవైడ్ చేయాలి కదా. సో పారామీటర్ ప్రొవైడ్ చేస్తుంది. సింపుల్ చేంజెస్, రైట్. సో ఇంకేం చేంజెస్ ఉన్నాయి, ఇంకా చేంజెస్ ఏం లేదు, రైట్. సో సేమ్ చేంజెస్, కనెక్షన్ స్ట్రింగ్ అలానే ఉంది అండ్ రిమైనింగ్ కూడా సేమ్ అంతే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ గెట్ మెథడ్ లో మనం సో గెట్ మెథడ్ కూడా సేమ్ సినారియో. అండ్ ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. సేమ్ సినారియో మీన్స్ లైక్ ఇక్కడ యూనిక్ ఐడి ఉంటుంది కదా, సో ఇది చేంజ్ చేద్దాం. రైట్. సో యూనిక్ ఐడి ప్రొవైడ్ చేస్తున్నాం అన్నా. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. సో చెక్ లాగ్, రైట్. ఇది ప్రీవియస్ వచ్చింది అండ్ నా రీసెంట్ గా మనకు వచ్చిన డేటా అది. సో యూనిక్ ఐడిని మనం యాడ్ చేసిన తర్వాత క్లియర్, రైట్. సో ఏం చేసాం ఇప్పటి వరకు, ఏం చేసాం మళ్ళీ ఒకసారి చూద్దాం స్టార్టింగ్ నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటాబేస్ అనేది ఒకటి క్రియేట్ చేసాం అండ్ ఒక టేబుల్ అనేది జనరేట్ చేసాం. తర్వాత మనకు కావాల్సిన ఎన్లాగ్కి కావాల్సిన, అలాగే డేటాబేస్ కి యాక్సెస్ చేసుకోవడానికి కావాల్సిన నుగెట్ ప్యాకేజెస్ అనేది ఇన్స్టాల్ చేసాం. తర్వాత ఎన్లాగ్ కాన్ఫిగ్ ఫైల్ XML లో తీసుకుంటాం మనం. ఎన్లాగ్ అనేది XML లో కాన్ఫిగర్ చేసుకుంటాం. సో తీసుకున్నాం. సో కాన్ఫిగరేషన్ ఫస్ట్ వచ్చేసి మనకి ఈ ఎన్లాగ్ కాన్ఫిగరేషన్ అనేది తీసుకున్నాం. తర్వాత మనకు కావాల్సిన నేమ్ స్పేస్ ఏదైతే ఉందో అసెంబ్లీ, సో అది యాడ్ చేసుకున్నాం. తర్వాత టార్గెట్, ఎక్కడికి టార్గెట్ చేస్తాం మనం, డేటాబేస్ లో టార్గెట్ చేస్తున్నాం. కనెక్షన్ స్ట్రింగ్ ఎస్టాబ్లిష్ చేసాం. సో కమాండ్ టెక్స్ట్ ఏంటి మనకి ఇన్సర్ట్ చేయాలి, రైట్. సో వచ్చిన ఎర్రర్స్ ఇన్సర్ట్ చేయాలి అంటే పారామీటర్స్ అనేది తీసుకున్నాం, లైక్ వాటిని ప్రొవైడ్ చేసాం, రైట్. అండ్ సో అది సిస్టమ్ మైక్రోసాఫ్ట్ అండ్ సిస్టమ్ నేమ్ స్పేసెస్ ఏదైతే ఉంటే వాటిని డిస్కార్డ్ చేసాం కదా, అక్కడ వచ్చిన ఎర్రర్స్ సేమ్ అదే ఇక్కడ తీసుకున్నాం. అండ్ అలాగే రూల్స్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇగ్నోర్ మైక్రోసాఫ్ట్ అండ్ ఇగ్నోర్ సిస్టమ్స్. ఈ మైక్రోసాఫ్ట్ సంబంధించి కానీ సిస్టమ్ కి సంబంధించిన అన్ని నేమ్ స్పేసెస్ తో స్టార్ట్ అయ్యి ఏదైతే ఉంటుందో వాటన్నిటి మనం ఇక్కడ ఇగ్నోర్ చేసాం. సో నెక్స్ట్ ఫైనల్ గా వచ్చేసి మనం ఏదైతే అంటే ఇది వచ్చేసి నేమ్ స్టార్ అంటే లైక్ రిమైనింగ్ తీసుకున్నాం అనుకోండి నేమ్ స్పేసెస్, వాటి మీద మినిమం లెవెల్ ప్లేస్ తీసుకున్నాం. సో డేటాబేస్ లోకి రైట్ చేస్తున్నాం లాగిన్ అనేది, లాగ్ అనేది, రైట్. సో వీటన్నిటి, సో ఇది ప్రాసెస్. అలాగే ఏదైనా మనం యాడ్ చేయాల్సి వచ్చింది అనుకోండి, సపోజ్ లైక్ ఆ కాలమ్ ని మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాం, మనం దాని పారామీటర్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేసుకుంటాం, క్లియర్. సో మీన్ వైల్ డేటాబేస్ లో కూడా మనం చేంజెస్ అనేది చేసుకోవాలి, క్లియర్. సో ఎన్లాగ్ యూజ్ చేసి మనం లాగిన్ అనేది ఎలా యూజ్ చేస్తాం చూసుకుంటాం, రైట్. సో ఈ లాగిన్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఆల్రెడీ ప్రీవియస్ లో చెప్పున్నాను నేను మీకు, రైట్. సో ఒకటి రెండు సార్లు ప్రాక్టీస్ చేయండి, క్లియర్గా అర్థమవుతుంది. సో కాన్సెప్ట్స్ అర్థమని అనుకుంటున్నాను. మళ్ళీ న్యూ కాన్సెప్ట్ తో మళ్ళీ కలుద్దాం.